మరి పొడుపు కథ అని అంటే మీరేమైనా పొడుపు కథలో ఏదైనా తప్పుగా యాడ్ చేశారా? పొడుపు కథలు కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి కదా. మీరు ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడారా పొడుపు కథలో? మీకు పిల్లలు ఎంతమంది మేడం? ఒకరే అండి. లేదండి. హాయ్ అమ్మాయి గారు. హాయ్ అండి. మీరు ఏమైనా తప్పుగా పొడుపు కథలు ఏమైనా తప్పుగా మాట్లాడారా చెప్పండి. ఇప్పుడు మీరు నా లైవ్ చూస్తుంటారు కాసేపు నుండి, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయో. నార్మల్గా మాట్లాడేది వేరు, తప్పుగా మాట్లాడేది వేరు. అది ఎవరి ఆలోచనకి వాళ్ళకి వదిలేయాలి. ఒకటి, కొంతమంది ఉంటారు, నేను జస్ట్ లైవ్లు ఫాలో అంటే జస్ట్ చూస్తుంటాను. నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ఛానల్స్ లైవ్ వస్తుంటాయి కదా మన తెలుగు వాళ్ళవి. వాళ్ళు ఎలా వన్య చిన్నలు ఇదవుతుంటారంటే ఎంత ఇదిగా అసలు చెప్పలేను. నేనే ఇంతకు ముందు ఒక లైవ్ చూసి ఏదో ఒకటి అంటే ఏదో పేరు నాకు తెలీదు, ఏదో ఒక పేరు తీసుకున్నాను, ప్రస్తుతానికి గుర్తుకు రావట్లేదు. హాయ్ కుమార్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను నిన్ను మిస్ అయ్యాను కుమార్. నిన్న మీరు రాలేదు నా లైవ్కు, నేను చాలా మిస్ అయిపోయాను కుమార్ మీకు అనేసి అని అంటుంది ఆవిడ అలా అంటుంటే ఆయన లేదు నాకు బిజీ ఉంది, నేను బిజీ. అయ్యో అవునా, నిన్నంతా నేను అప్సెట్ అయ్యాను కుమార్ మీరు రాలేదని అనేసి అని ఇలా మాట్లాడుతున్నారు. నాకు నవ్వాలో ఏడవాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు. అంత మరీ ఓవర్ యాక్షన్ అసలు మామూలుగా కాదు. అసలు జెన్యున్గా అసలు ఎలా అంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళందరూ అవునా నన్ను మర్చిపోలే. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే నన్ను మర్చిపోయావు అయితే నువ్వు. అయ్యో ఆగండి, మీ కామెడీ అమ్మ. అందులో మన లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అది కరెక్ట్ పొడుపు కదా అని చెప్తున్నారు, దానికి సమాధానం కూడా చెప్పారు. ఓహోహో ఓకే. లైవ్లో ఉన్న వాళ్ళ కూడా మీరు చెడ్డగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఆమెను ఆయన కూడా సమర్థించుకోవడం పెద్దగా చేసింది. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఎవరండి? ఎవరు తను? అంటే ఒకటి, కొంతమంది అలాగే ఉంటారండి. అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి గౌరవం లేని చోట గౌరవం కోరుకోకూడదు. గౌరవం ఇచ్చిన చోట గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రవర్తించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి గౌరవం లేని చోట గౌరవం కావాలి అని తపన పడకూడదు. గౌరవం ఇచ్చిన చోట గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా ప్రవర్తించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా లైఫ్లో మనకు అన్నీ అర్థమైపోతాయి. మనకి మంచి ఏది చెడేది, రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచన చేసుకునే బ్రెయిన్ ఉంది. భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఆ మేధాశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఇచ్చారు. రైట్ ఆర్ రాంగ్ అనేది దాన్ని మీరు ఏదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. 100% ఏదైతే మీకు ధర్మం అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. అంతకు మించి వేరే ఏది పట్టించుకోకండి. ఇప్పుడు మనం కొన్ని కావాలి అని అనుకుంటే కొన్నింటిని మైండ్లోకి తీసుకోకూడదు. మీ ప్రశాంతతని మీరు పోగొట్టుకునే విధంగా మీ యొక్క ఏదో మనం కాస్త రిలీఫ్ కోసం ఒక లైవ్ పెట్టుకుంటాం, రిలీఫ్ కోసం కాసేపు లైవ్లోకి వెళ్తాం. మన ప్రశాంతతను మనం పోగొట్టుకునే విధంగా ఎవ్వరూ కూడా ఎదుటి వాళ్ళ మాటలకి, ఎదుటి వాళ్ళ మెసేజ్లకు ఫీల్ అయిపోయి మనకు ఉన్న సమస్యలకే ప్రతి ఒక్కరికి కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉన్నవే చాలు, వాటిలో ఇంకా ఇలాంటివన్నీ తీసుకొచ్చి బరువు నెత్తిన పెట్టుకొని మొయ్యకండి దయచేసి, గుర్తుపెట్టుకోండి. సూపర్, చాలా కరెక్ట్గా చెప్పారు నితిన్ గారు. ఎందుకు కామెంట్ డిలీట్ చేశారు? బాబు గారు మీరే డిలీట్ చేశారా? ఓకే.